హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో వచ్చేసి ఊటీకి వెళ్ళే వ్లాగ్ అండి. ఓన్లీ జర్నీ వ్లాగ్ అయితే చూపిస్తున్నాను. మేము బెంగళూరు టు ఊటీ అయితే వెళ్దామని ప్లాన్ వేసాము. ఇన్ బిట్వీన్ మధ్యలో బందిపూర్ ఫారెస్ట్ కూడా కవర్ చేద్దాము అనేసి అనుకున్నామండి. ఇక్కడ మీరు లొకేషన్ చూసుకుంటూ వెళ్ళాలంటే బందిపూర్ గేట్ అని ఒకటి ఉంటుంది, బందిపూర్ టైగర్ రిజర్వ్ అని ఒకటి ఉంటుందండి. మీరు బందిపూర్ గేట్ అని మాత్రం లొకేషన్ పెట్టద్దండి. అది కూడా ఎందుకని చెప్తున్నాను చూసారా, బందిపూర్ టైగర్ రిజర్వ్ అని చూపిస్తుందండి. అంటే ఇప్పుడు మనం బందిపూర్ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మేము లొకేషన్ అది పెట్టుకున్నాం, బందిపూర్ టైగర్ రిజర్వ్ అని పెట్టలేదు. సో ఎంటర్ అయ్యాము, వెళ్ళామండి. ఇంకా బందిపూర్ టైగర్ రిజర్వ్ వస్తుంది కదా అని ఆతృతగా వెయిట్ చూస్తున్నాము. ఇంతసేపు వచ్చేసాం కదా అన్నట్లు. ఆల్మోస్ట్ ఆల్ మేము బెంగళూరులో 2:30కి స్టార్ట్ అయ్యామండి. 7 కల్లా అక్కడ రీచ్ అవ్వాలి అనేసి ఆ ప్లాన్తోనే వచ్చాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 అట్లా ఉంటుంది గేట్ దగ్గరికి వచ్చేలోపు. ఇంకా వెళ్తున్నాం రాలేదు. మధ్యలో బోర్డు చూసారా, వెల్కమ్ టు వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని వచ్చింది. మేము మా కజిన్స్తో కలిసి వెళ్ళాము. తను ఏం చెప్తున్నాడంటే, లేదన్నా బందిపూర్ గేట్ దగ్గరికి వెళ్ళాక జస్ట్ 10-15 మినిట్స్లోనే మనకు వచ్చేస్తుంది అంటున్నారు. మేము దగ్గర హాఫ్ అన్ అవర్ పైన అయితే జర్నీ చేసామండి. అస్సలు రాలేదు. మొత్తం మనకి నీలగిరి ఫారెస్ట్ అనేది చూపిస్తుంది. వాయనాడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా ఒక 45 మినిట్స్ అంటే 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఒక చోట అయితే అడిగా, అంటే వ్యూ చాలా బాగుందండి. మధ్యలో డియర్స్ కనిపిస్తూ ఇట్లా చిన్ని లేక్స్ అలా కనిపిస్తూ చాలా బాగుంది. అక్కడ డౌట్ వచ్చేసి ఒక ఆగి ఎవరో ఉంటే కనుక వాళ్ళని అడిగితే, లేదు మీరు బ్యాక్కే వెళ్ళాలి, అక్కడ రైట్ తీసుకుంటే వచ్చేస్తుంది, మీరు ఇట్లా వెళ్ళారు, స్ట్రైట్కి వెళ్ళకుండా మీరు ఇలా రైట్ వచ్చారు కాబట్టి మీకు రావట్లేదు, మొత్తం తిరుక్కొని వెళ్ళాలి అని చూపించిందండి. మేము గూగుల్ మ్యాప్స్ చూస్తూ ఉంటే 70 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే మేము వచ్చిన రూట్ మొత్తం మళ్ళీ ఒక రౌండప్ చేసి అక్కడికి వెళ్ళేలాగా చూపిస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళామండి. అంటే 45 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ బందిపూర్ టైగర్ రిజర్వ్ చూడాలని మళ్ళీ వెనక్కి వెళ్ళాము. అంటే మాకు అప్ అండ్ డౌన్ ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది, 90 కిలోమీటర్స్ అవుతుందండి. సో తీరా బందిపూర్ టైగర్ రిజర్వ్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత టైం క్లోజ్ అయిపోయింది, ఇంకెవరిని అలో చేయట్లేదు అని చెప్పారండి. 8:30 అలా ఏంటది. సో చేసేది ఏమీ లేక ఇంకైతే వెళ్తున్నాయి. ఇక్కడ చూసారా, డియర్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి. డియర్స్, పీకాక్స్, ఒకే ఒక ఎలిఫెంట్ని చూసాం, అది కూడా కొంచెం దూరం డిస్టెన్స్ నుంచి. చూసారా డియర్స్. ఓకే, ఇంక బందిపూర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు కదా సఫారీ లేదు అన్నట్లు. సో ఓకే, నో ప్రాబ్లం, ఇంకా వెళ్దాము, డైరెక్ట్ ఊటీకి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇన్ బిట్వీన్ బ్రేక్ఫాస్ట్ చేసి ఊటీకి వెళ్దామని అయితే అనుకున్నామండి. మంచి నేచర్ అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. చూసారా, డీర్స్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ లాస్ట్ టైం మా కజిన్ వెళ్ళినప్పుడు ఎలిఫెంట్స్ కూడా ఇట్లా రోడ్డు పైకి అయితే వచ్చాయంటే, బట్ ఇప్పుడైతే మాకు ఎలిఫెంట్స్ అట్లా ఏమీ కనిపించలేదు. సో ఇంకా ఇట్లా వెళ్తూ ఒక చోట అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగామండి. బ్రేక్ఫాస్ట్ ఆగిన దగ్గర కొందరు ఎంక్వైరీ చేస్తే ముదుమలై టైగర్ రిజర్వ్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా మీరు వెళ్ళొచ్చు, ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది అని చెప్పారు. సో ఇంక ఇక్కడికైతే వెళ్తున్నాం. ఇది ఆన్ ద వే టు ఊటీనే అండి. మళ్ళీ దానికోసం సపరేట్ డైరెక్షన్స్ అయితే ఏమీ తీసుకోలేదు. ఒకసారి ట్రై చేద్దాము అన్నట్లు వెళ్తున్నాము. ఇక్కడ చూసారా, పికాక్స్ అయితే వచ్చాయి. పికాక్స్ని చూసి విహాను, జోహిత్ అయితే చాలా ఫుల్ ఎగ్జైటెడ్ అయ్యారండి, బాగా చూశారు. ఈ జర్నీలో అండి విహాన్ అయితే నైట్ అస్సలు పడుకోలేదండి. 1.5 అవర్ అట్లా పడుకున్నాడు అంతే. ఇంకా కంటిన్యూగా మేల్కొనే ఉన్నాడండి. మధ్యలో కొద్దిసేపు అయితే పడుకున్నాడు. ఈ ప్లేసే అండి మేము బ్రేక్ఫాస్ట్ ఆగిన ప్లేస్ అయితే కన్నా మయూర్ రివర్ అనేసి ఉంది కదా అండి, చాలా బాగుంది ఇది ప్లేస్. సో ఇక్కడ కొంచెం టేబుల్స్ లాగా అలా ఉన్నాయి కదా అన్నట్లు మోయర్ రివర్. కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి అట్లా నేచర్ని ఎంజాయ్ చేద్దామని వెళ్ళామండి. మేము తిన్న బ్యాగ్స్ అయితే అక్కడే టేబుల్స్లోనే పెట్టామండి. మళ్ళీ కార్లోకి ఎందుకు వెళ్ళడం, త్వరగా వెళ్ళిపోతాం కదా అని. మంకీస్ వచ్చి పైన ఫ్రూట్స్ అన్నీ పెట్టినామండి. బ్రేక్ఫాస్ట్ అన్నీ కింద వేసేసి పైన ఫ్రూట్స్ పెట్టాము, ఎందుకంటే వెళ్ళే దారిలో అవసరం అవుతాయి కదా తినడానికి అన్నట్లు. మంకీస్ వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోయాయండి. మేము ఎంత అదిలిచ్చినా కూడా అవి వెళ్ళలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చి అదిలిస్తే అప్పుడు వెళ్తున్నాయి. అంటే అక్కడ పక్కనే ఒక రెస్టారెంట్ కూడా ఉంది, వాళ్ళు వచ్చి అదిలిస్తే అప్పుడు వెళ్ళిపోయాయి. సో ఇంకెందుకు ఇక్కడ ఉండడం అని చెప్పేసి మేము కూడా వచ్చేసాము. పైగా అంత లోపలికి కూడా అలో లేదంట.
ఇంక ఇక్కడ నుంచి ఇంకా మధుమలై టైగర్ రిజర్వ్కి అయితే వెళ్ళామండి. అక్కడ కూడా మాకు పెద్దగా ఏం కనిపించలేదు, జస్ట్ ఇలా ఒక సఫారీకి అయితే జీప్ అయితే తీసుకున్నామండి. దీనికి వచ్చి 1000 రూపీస్ ఏమో ఛార్జ్ అయితే చేశారు. హారబుల్ అండి. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు అయితే చూస్తున్నారు కదా, మొత్తం రోడ్ ఎట్లా ఉందో, ఎట్లా షేక్ అవుతుందో చూస్తున్నారు కదా. మేము మొత్తం ఓన్ వాయిస్ అట్లానే పెట్టేద్దాం అనుకున్నాను, బట్ కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు కదా అనే ఉద్దేశంతో అయితే అది పెట్టకుండా మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాము. అసలు విహాన్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. విహాను జోహిత్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అది ఉయ్యాలలాగా ఊగుతూ ఉంటే పట్టుకొని అరుస్తూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. అంటే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అండి. మనం వ్యూ పాయింట్ చూడడానికి అంత పైకి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ రోడ్స్ వేయడం పెద్ద ప్రాబ్లం కాదండి. రోడ్స్ వేస్తే వాళ్ళ బిజినెస్, ఇది టూరిస్ట్ ప్లేసెస్ కదా, వాళ్ళ బిజినెస్ పోతుంది అనే ఉద్దేశంతో రోడ్లు వేయకుండా అలానే పెట్టి వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి అన్నట్లు ఇట్లా చేస్తున్నారని నా ఉద్దేశము. ఎందుకంటే ఇంత డెవలప్ చేసిన వాళ్ళు ఆ కొంచెం డెవలప్ చేయలేరా, ఆ కొంచెం రోడ్ వేయలేరా? వేస్తారు, బట్ ఏమంటే మళ్ళీ వీళ్ళ అక్కడ ఉన్నారు కదా గైడ్స్ సంథింగ్ ఏదో అంటారు కదా, వాళ్ళకి ఉపాధి పోతుంది అన్నట్లు అనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళకి ప్రాఫిట్ రావాలి కదా, వాళ్ళ లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఉండాలి అని చెప్పి ఇట్లా చేస్తున్నారో తెలియదు. బట్ అంత హారబుల్గా ఉన్నాయండి. ఆ జీప్స్ తప్ప కార్లు ఏవి వెళ్ళలేవు, అసలు అలో కూడా లేదు లోపలికి. ఫైనలీ పిక్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. చూసారు కదా, ఆల్రెడీ కొన్ని జీప్స్ అయితే వచ్చి ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా ఇక్కడ విహాన్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం ప్లానెడ్గా ట్రిప్స్కి వెళ్ళడం మంచిది. ఎందుకంటే వాళ్ళు కొన్ని చోట్ల ఫుడ్ తింటారు, కొన్ని చోట్ల ఫుడ్ తినరు. సో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ ఏమన్నా కొంచెం క్యారీ చేసి అట్లీస్ట్ 1 డే కన్నా వాళ్ళకు అయ్యేలాగా క్యారీ చేసి వాటర్ కెటిల్ తీసుకెళ్ళి, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయ్యే కొద్దీ పిల్లలకి కోల్డ్, కాఫ్, ఫీవర్ అలా రావడం ఇలా అంతా ఉంటాయి కదా. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం అయితే చూసుకొని వెళ్ళండి. వ్యూ పాయింట్ చూసారా, అక్కడ మనకు కనిపించిందంతా నీలగిరి ఫారెస్ట్, అదే బ్లూ ఫారెస్ట్ అంటారు కదండి, అది దాని బ్యాక్ సైడే మనకి ఊటీ అనేది ఉంటుంది. వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉందండి. ఇక్కడే ఒక టెంపుల్ కూడా ఉంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము. చూసారు కదండి, వ్యూ పాయింట్ చాలా చాలా బాగుంది. నీలగిరి హిల్స్, బ్లూ హిల్స్. సో దీని బ్యాక్ సైడ్ ఈ ప్లేస్కి వచ్చే వరకు విహాన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అస్సలు నిద్ర కూడా పోలేదండి, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంక ఇదైతే డౌన్కి వెళ్తున్నాము. మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇంకొక ఫారెస్ట్ ఉందని ఆ ఫారెస్ట్లోకి అయితే తీసుకెళ్లారు. అతను ఏం చెప్తున్నాడంటే మార్నింగ్ టైం అయితే టైగర్స్ అవి కనిపిస్తాయి, ఈ టైంలో టైగర్స్ అయితే ఉండవు, ఎలిఫెంట్స్ అవి అయితే కనిపిస్తాయి, ఎలిఫెంట్స్, డియర్స్ అన్నారు. బట్ మాకు ఎలిఫెంట్ కూడా కనిపించలేదండి, జస్ట్ డియర్స్ అయితే కనిపించాయి. డియర్స్ ఎలాగో మనము వచ్చే రూట్లో కూడా చాలా చూసాము. బట్ ఓకే, ఎంజాయ్ చేయడానికి వచ్చాము కాబట్టి ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఈవెన్ బందిపూర్లో కూడా మనకేమి టైగర్స్ అలా ఏం కనిపించట్లేదంట అండి, అనిమల్స్ కూడా ఎక్కువ. సో అక్కడైతే మనకి 4,000 to 5,000 పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ 1000 రూపీసే కదా, ఓకే వర్త్. ట్రావెల్ అయితే ఒక 45 minutes అట్లా ఉండిందండి. ఓకే, ఎంజాయ్ అయితే చేసాము. అక్కడ మనకి క్రెయిన్స్ ఉన్నాయండి, డియర్స్ అయితే ఉన్నాయండి. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, మొత్తం కొండలలో చాలా చాలా కర్వ్స్ ఉన్నాయండి. డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇదేదో హెయిర్ పిన్ కర్వ్ అంటారు కదా, అలా అయితే కర్వ్స్ అన్నీ ఉన్నాయండి. డ్రైవ్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తారు. మేమైతే మొత్తం 4 members, అడల్ట్స్, 2 kids అయితే వెళ్ళామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే మేము ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళామండి. విత్ చపాతీ అండ్ లెమన్ రైస్ అవైతే తీసుకెళ్ళాము. ఎందుకంటే అట్లీస్ట్ 2 times అన్నా మనం హోమ్ ఫుడ్ తింటే
నెక్స్ట్ ఎట్లాగో 2-3 డేస్ మనం బయట ఫుడ్ తినాలి కదా అన్న ఉద్దేశంతో అయితే మేము ఫుడ్ అయితే ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళామంటే, అది కాక పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్క పూట తిన్నా కూడా హ్యాపీగా వాళ్ళకి స్టమక్ అనేది ఫుల్ అవుతుందండి. బయట ఫుడ్ ఎంత తిన్నా కూడా ఫుల్ కాదు కదా. అలాగే ఇంటి దగ్గర నుంచి కొన్ని స్నాక్స్ అవి కూడా పట్టుకెళ్ళాము. ఫైనల్లీ ఇంక ఇక్కడైతే ఊటీ అయితే రీచ్ అయ్యామండి. ఊటీ రీచ్ అయ్యే వరకు అనిల్తో ఫుల్ కామెడీగా ఉండిందండి. అవన్నీ నేను డైరెక్ట్ ఆడియో క్లిప్స్ ఉన్నాయి కానీ పెట్టలేను. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఎందుకంటే అనిల్ ఒక చిన్న లొకేషను కొంచెం ఇటు ఇటు పెట్టడం వల్ల ఒక 2 hours టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్. మనం మెయిన్ ట్రిప్కి వచ్చింది ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయాలని వస్తాం కదా, అది మిస్ అయ్యింది. 1.5 hour 2 hours మనం ఇంకా కొంచెం కవర్ చేసి ఉండొచ్చు, బందిపూర్ ఫారెస్ట్కి వెళ్ళిండొచ్చు కదా అనే ఉద్దేశంతో ఫైనల్లీ మేము ఊటీకి అయితే రీచ్ అయ్యామండి. ఇక్కడ మేము ఎక్కడ స్టే చేసాము, ఏమేమి ప్లేసెస్ చూసాము అవన్నీ అయితే నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకనే ఈ వ్లాగ్ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. బాయ్ బాయ్.